కడప ఎర్రచందనం స్మగ్లర్ హుస్సేన్ అరెస్ట్ అయ్యాడు. ఢిల్లీలో హుస్సేన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అతని నుంచి 8 టన్నుల ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ లక్ష్మీనారాయణ అందిస్తారు. లక్ష్మి, కడప ఎర్రచందనం స్మగ్లర్ హుస్సేన్ అరెస్టుపై పూర్తి వివరాలేంటి? స్వాతి, గత 4 నెలల కాలంగా కడప ఎస్పీ నవీన్ గులాటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఏదైతే ఎర్రచందనం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టే వేసేందుకు ఢిల్లీ కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ బడా స్మగ్లర్ల టెన్ను కొలగొట్టేందుకు చేస్తున్న వేట కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే గత 4 నెలలుగా సుమారు 8 మంది అంతర్జాతీయ స్థాయి స్మగ్లర్లను పట్టుకోవడం జరిగింది. వీరిచ్చిన సమాచారంతోనే తాజాగా నిన్న సాయంత్రం హుస్సేన్ బాయ్ అలియాస్ హసన్ బాయ్ అనే వ్యక్తిని ఇతను ప్రధానమైన ఈ అంతర్జాతీయ స్మగ్లర్ గా చెప్పుకోవచ్చు. ఇతన్ని అరెస్ట్ చేసి అతను ఢిల్లీ శివార్లో బలాస్వా ప్రాంతంలో నిల్వ ఉంచినటువంటి సుమారు 16 కోట్ల విలువ చేసే 8 టన్నుల ఎర్రచందనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ హుస్సేన్ బాయ్ కి చైనా, నేపాల్, జపాన్ దేశాలలో ఉన్నటువంటి అంతర్జాతీయ సంబంధాల నేపథ్యంలో ఇక్కడ ఎర్రచందనాన్ని అక్కడికి వస్తువుల రూపంలో వివిధ రూపాల్లో అతను స్మగ్లింగ్ కొనసాగిస్తున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే హుస్సేన్ ను కడప స్పెషల్ పార్టీ పోలీసులు ఢిల్లీలో నిన్న సాయంత్రం అదుపులో తీసుకున్నారు. విచారణ కోసం కడపకు ట్రాన్సిట్ పైన కడపకు తరలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ద్వారా అందుతున్న సమాచారం. మొత్తానికి గత 4 నెలలుగా కొనసాగుతున్న వేటలో మరో అడుగు ముందుకు వేశారని చెప్పొచ్చు. ఈ హుస్సేన్ బాయ్ తో పాటు కొల్లం గంగిరెడ్డి అంతర్జాతీయ స్థాయిలో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడిన కొల్లం గంగిరెడ్డితో కూడా హుస్సేన్ బాయ్ కి భారీ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్వాతి. రైట్ లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ.